తాటి కళ్ళుతో వచ్చే లాభాలు తెలుసుకుందాం. అలాగే కళ్ళు, నీర మధ్య తేడా ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కళ్ళు గురించి తెలియని వారుండరేమో. తాటి కళ్ళుని దివ్య ఔషధంగా భావిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో దావతుల్లో ఖచ్చితంగా కళ్ళు ఉంటుంది. కోటీశ్వరుల ఇంట్లో ఫంక్షన్ అయినా కళ్ళు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. పిల్లలు, పెద్దలు, మహిళలు అన్ని వయసుల వారు కళ్ళును తాగుతారు. ఇది తెలంగాణ కల్చర్ అనే వాళ్ళు చెబుతుంటారు. ఇక తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలగ చెట్లు నుంచి కార్మికులు కళ్ళు తీస్తారు. చాలా మంది ఇప్పటికీ తాటి కళ్ళు తాగుతూ ఉంటారు. వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ కళ్ళు తాగుతారు. తాటి కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. అయితే వాస్తవానికి అసలు తాటి కళ్ళు తాగితే ఏం ప్రయోజనం ఉందో ఇక్కడ తెలుసుకుందాం. తాటి కళ్ళులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు తాటి చెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కళ్ళు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు. తాటి కళ్ళులో విటమిన్ బి, సి, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తాటి కళ్ళు శరీర వేడిని కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ దాహం తెచ్చటంలో తాటి కళ్ళు సహాయపడుతుంది. తాటి కళ్ళును కొంతమంది హెల్త్ టానిక్ లా వాడతారు. ఎందుకంటే ఇది శరీరానికి తేలికపాటి ఎనర్జీని ఇస్తుంది. కళ్ళు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో పరిశోధనల్లో కూడా తేలింది. అప్పుడే చెట్టు నుండి తీసిన ఫ్రెష్ తాటికలు తాగితే అందులో ఉండే ఓ సూక్ష్మజీవి కడుపులో ఉన్న క్యాన్సర్ కారకాన్ని నాశనం చేస్తుందట. చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలు అందుతాయి. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్కు తాటికలు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో నివసించే వాళ్ళు ప్రతిరోజు మసాలా ఆహారాలు, జంక్ ఫుడ్ వంటివి తీసుకుంటారు. దీంతో పొట్ట సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కళ్ళు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కళ్ళులో ఉండే గుణాలు కడుపును క్లీన్ చేస్తాయి. చాలా మందికి కళ్ళు, నీర రెండు ఒకటే అనుకుంటారు. కానీ నీర, కళ్ళు మధ్య చాలా తేడా ఉంటుంది. కళ్ళులో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నీరాలో ఆల్కహాల్ కంటెంట్ ఉండదు. తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూర చెట్లు, జీలక చెట్లు నుంచి నీరా సేకరిస్తారు. అయితే ఇలా సేకరించిన నీరాన్ని సూర్యోదయం కంటే ముందే తాగాలి. ఎందుకంటే టెంపరేచర్ 6 డిగ్రీలు పెరిగితే నీరా పులిసిపోయి కళ్ళుగా మారుతుంది. చెట్ల నుంచి కళ్ళు కావాలంటే నీరాలో ఈస్ట్ అనే పదార్థం కలుపుతారు. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తాగడం వల్ల నిషా వస్తుంది. కానీ నీరా మాత్రం కొబ్బరి నీళ్ళలా తీయగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే నీరాని చెట్టు నుంచి తీసుకొని తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు.